నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు చంద్రబాబు గారు అసెంబ్లీలో ఒక పెద్ద ఎత్తున ఒక మంచి మాట అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి మంచి మాటే. సో హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కి త్వరలోనే సమాధానం ఇస్తా అన్నట్టు చెప్తున్నారు. ఏంటి ఆ సమాధానం? ఎవరో దీంట్లో నిందితులుగా పోతున్నారు? ప్రమాణమే 5.5 సంవత్సరాల బట్టి ఇది కొనసాగుతూ ఉందండి. అంటే ఇక దీని మీద ఎవరెవరిని మనం ఆక్షేపించవచ్చు అంటే సిబిసిఐడి, ఇంటెలిజెన్స్, తర్వాత అక్కడ అధికార పోలీసు యంత్రాంగం, రాజకీయ నాయకుల తాలూకు దాన్ని ఏమంటారు భరోసా, వాళ్ళ ఓదార్పు కావచ్చు, భరోసా కావచ్చు, ఇదంతా అయిపోయింది, ముగిసినాయి కదా. మనం ఈ హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న వేస్తే చిన్నపిల్లడికి కూడా తెలుసు. మామూలు గోళీలు ఆడుతున్న పిల్లడు చెప్పేస్తాడు, కానీ గోళీలు ఆడుతున్న పిల్లడికి కూడా తెలియకుండా ఉందంటే ఎంత భయపెట్టారో సంబంధిత రాజకీయ నాయకులు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే అసెంబ్లీలో ఎవరైనా ఏదైనా ప్రస్తావన తెచ్చినప్పుడు అది బర్నింగ్ ఇష్యూస్ తీసుకొని దాని మీద చర్చ జరిపినట్టయితే నిజానిజాలు వస్తాయి. కానీ మీరు ఎప్పుడు అసెంబ్లీ చెప్పారు? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు స్థానిక సమస్యను తీసుకొని చర్చించారు? స్థానిక హంతకులు కానీ హత్య గావించబడిన వాడిని కానీ తీసుకొని పరిష్కారం కోసం మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు ఎంతసేపు దోచుకో పంచుకొని ఆయన అన్న మాటలు ఆయనకే ఒప్పచెప్పాలన్నమాట. అదే పద్ధతి తప్ప ప్రజల సమస్యల మీద మీరు ఎప్పుడు పట్టించుకున్నారు? బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ పాయింట్ టు రైజ్ ఇన్ ది అసెంబ్లీ. ఎందుకంటే హూ కిల్డ్ బాబాయ్ అందరికీ తెలుసు. అయితే మనకు కావాల్సింది ఏమిటి? సాక్ష్యాలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏమిటి? అక్కడ కేంద్ర ప్రభుత్వంలో హోము, ధర్మాసనం, వాటి తాలూకు సిగ్నల్ కావాలన్నమాట. మనమే ఒకసారి మామూలుగా క్లియర్ కట్గా అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు తప్పించుకునే అవకాశం ఉండదు. అయితే అనౌన్స్ చేసే ముందు కూడా ఇంత డాక్యుమెంటల్ విట్నెస్ ఉంది, లేకపోతే మాట అండు కదా. నేనే అనౌన్స్ చేస్తా అన్నాడు అంటే అక్కడి నుంచి ఏదైనా కొంచెం సిగ్నల్ వచ్చుంటేనే అనౌన్స్ చేస్తాడు, లేకపోతే మళ్ళీ పావుని తోక మీద కొట్టినట్టు అయిపోద్ది. ఇది మనం కాటేయడానికి వస్తున్న పావుని సరిగ్గా తల మీద కొట్టాలి. పొరపాటున ఆ గురి చెప్పిందంటే చచ్చిపోతాడు అన్నమాట. అటువంటి క్లిష్టమైన అంత డేంజరస్ కేసు కాబట్టి ఎంత దూరం ఆలోచించవలసిన అవసరం వచ్చిందన్నమాట. దీనికి ఇంకా మనం చెప్పకూడని మాటలు చాలా ఉన్నాయి అన్నది ప్రచారంలో ఉంది. ఒకవేళ ఆ మాటలు కానీ ప్రచారంలో తీసుకున్నట్టయితే మర్డర్ అయిపోతాడు. అంటే ఇప్పుడు సపోజ్ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరితే ఈ కేసు క్లోజ్ అయిపోతుందా? ఎలాగవుద్దండి? అది ఎప్పుడూ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సునీతతో మాట్లాడుతుండగా ఏదో చచ్చిపోయినతో మనం వస్తామా, మనం చచ్చిపోతామా, మర్చిపో తల్లి అన్నాడు. నా ప్రాణం పోయినా మర్చిపోనని మొండికేసింది డాక్టర్ సునీత. ఏంటంత పెద్ద పోజు కొడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ నా 13 కేసులు ఉన్నాయి, ఇది 14వ కేసు అవుతుంది. ఒకట. రెండోది అవినాష్ రెడ్డినేమో బీజేపీలో చేర్పించేస్తాను ఫినిష్ అన్నాడు. ఆ మాట వాళ్ళే అన్నారా? జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నమాట. అందువల్ల ఇప్పుడు బీజేపీలో చేర్చానని జగన్మోహన్ రెడ్డి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది, టీడీపీలో మరికొంతమంది బీజేపీలో చేస్తారన్నమాట. ఎక్కడ నీకు అట్రాక్షన్ ఉందో, ఎక్కడ ఫ్యూచర్ ఉందో, ఎక్కడ మానిటరీ యాంగిల్లో లబ్ధి చేకూరుతుందో దాంట్లో తప్పకుండా చేస్తారు. అంటే ఇప్పుడు సపోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా పార్టీని ఎన్డీఏలో కలిపేశారు అనుకోండి, ఆయన మీద ఉన్న కేసులు మొత్తం వెళ్ళిపోతాయి అంటారా? ఎందుకు వెళ్ళిపోతాయి కేసులు? కేసులు వెళ్ళవండి. కేసేనండి ఫైల్ అయి ఉన్న కేసులండి. ఇప్పుడు సపోజ్ అండి బీజేపీలో కలుద్దాం అనుకుంటే వాళ్ళు కలుపుకోరండి. మరి కూటమి పెట్టినప్పుడే నువ్వు బీజేపీతో కలిసిపోవాల్సింది. నీకేంటంటే ఏ పరిస్థితుల్లో కూడా ఓడిపోను అనేటువంటి ధైర్యంతో ఉన్నాను. లేకపోతే ముందు వాళ్ళ ముగ్గురు కలిసిపోయారు కదా కూటమిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తానంటే వాడు మన పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా, మన చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? ఊరుకోరు. కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. సో ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు.
ఆంధ్రాలో అసెంబ్లీలో ఏం చేయలేదు, ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారని కొంతమంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఢిల్లీ వెళ్ళడం ఆయన తాలూకు అమాయకత్వానికి, చేతకంతనానికి, ఫూలీ థింకింగ్కి పెద్ద నిదర్శనం అండి. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారట. ఏమిటి ధర్నా? ఈ 44 రోజుల్లోనూ 30 హత్యలు జరిగాయని, ఎన్నో దోపిడీలు జరిగాయని, తర్వాత దాడులు జరుగుతున్నాయని, రావణ కాష్టంలో రగిలిపోతుందని, ప్రజలందరూ భయభ్రాంతులైపోయి పూర్తిగా ఉక్కిరి బిక్కిరైపోతున్నారని, ఇవన్నీ ప్రదర్శించడానికి వెళ్తారు. ఏ పిచ్చోడైనా ఆ ఢిల్లీలో గన్ పార్కా? అక్కడ మనం ధర్నా ఇక్కడ ఇందిరా పార్క్ లాగా ధర్నా చేయడానికి ఎవరికైనా అధికారం ఉంటుంది, పర్మిషన్ తీసుకొని. మరి వాట్ ఈజ్ ద సబ్జెక్ట్? ఎందుకు చేస్తున్నావు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు హత్యలు చేస్తున్నారు, నిరూపించు. దాడి చేశారు, ఎంతమంది పోయారు, నిరూపించండి. దాడి చేస్తే ఎఫ్ఐఆర్ ఉండదా? హత్య చేస్తే ఎఫ్ఐఆర్ ఉండదు. ఎవరైనా చంపేస్తే ఎఫ్ఐఆర్ లేకుండా ఉంటుందా? అంత కళ్ళు మూసుకొని పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఏదైనా మాట చెప్పినప్పుడు, ఈ అభియోగం మోపినప్పుడు నిరూపించాలి కదా. లేకపోతే ఏమవుతుంది? అది బూమిరాంగ్ అవుతుంది అన్నమాట. అది ఏదో ఒక దిగ్జాగ్ రాజకీయంగా డ్రామా ఆడడం కోసం వెళ్తున్నాడు, కానీ మూడు ఒప్పుకుంటాడా? ఆ మాట వింటాడా కనీసం? దేవుడు పోతే మాకు తెలియదు, మాకు కూటమిలో ఉన్నాడు కాదు కదా. వెళ్ళు రాహుల్ గాంధీ చెప్పుకో. ఓకే, ఇంకొకటి, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు బయట ఉండి నడిపించింది షర్మిల గారు, వాళ్ళ అమ్మ, ఇద్దరు కలిసి పార్టీ నడిపించారు. మరలా జగన్ జైలుకి వెళ్తే ఎవరు పార్టీ నడిపిస్తారు? ఇది ఒక పెద్ద చర్చగా ఉంది. ఈసారి జైలుకి వెళ్తే ఎవరు పార్టీ నడిపించడానికి ఎవరు లేరండి బాబు. సద్దల్ని కొట్టుకున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వల్ల ఆయన పేక చుట్టుకున్నట్టుంది. బొత్స సత్యనారాయణ అంటే ఆయన రామ్ రామ్ అన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడ దూరంగా అయిపోయాడు, షాక్ ఇస్తున్నాడు. బొత్సను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరిద్దరూ కూడా కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇంకెవరు నడిపిస్తారు? ఎవరు లేరు కదా. భారతీయ నడిపేదా? భారతి నడిపించదండి. భారతీయకి 157 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు పరిధిలోంచి బయటికి రాలేదు. విడుదల రజనీ రాదు, రేపు ధర్నాకు కూడా వెళ్ళటం లేదు. విడుదల రజనీ వెళ్ళదు, ధర్నాకు కూడా వెళ్ళటం లేదు. రోజా వెళ్ళదు, కొడాలి నాని వెళ్ళడు. ఎవరు వెళ్తారు? అంబటి రాంబాబు, పేరు నాని వెళ్తారు అన్నమాట. అంటే నెంబర్ 2, నెంబర్ 3 అనిపించుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడో బెడ్రూమ్లో దాక్కుంటున్నారు, ఊర్లో లేవనుకొని. వల్లభనేని వంశీ ప్లేస్ చెప్పండి, ఎక్కడున్నాడు? ఫారెన్ వెళ్ళాడు అంటున్నాడు. అదే ప్లేస్ ఇదేం చెప్పలేరు కదా. ఆ రోజు ప్లేస్ చెప్పండి ఎక్కడుందో. అలా కొంతమంది ఉన్నారు. కొడాలి అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. ఏదో ఎప్పుడో ఆయన ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ మాట్లాడమంటే ఎందుకు వచ్చింది అని చెప్పేసి నానా తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ పార్టీ పోయింది. కాదంటే ఇంకో 5 years ఉండి పార్టీ వదిలేద్దాం అనుకున్నాడు. ఒక 5 సంవత్సరాల ముందు వదిలేస్తున్నాడు అన్నమాట. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో అక్కడ ఆ పార్టీ పరిస్థితి అదే వద్దండి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అక్కడ లేదు కదా. అవును, ప్రధాన పక్షం అంటే వీళ్ళందరూ ఎలా వెళ్ళిపోతున్నారు ముందు. ఈయనే ఉందండి జగన్మోహన్ రెడ్డి. ఎవడు రాడు, నువ్వు ఇచ్చే డబ్బుకి ఆశపడి రావాలి, కానీ నీ చేసే చేష్టలకి ఆశపడి ఎవరూ రారు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.